ఇది షాంపిలే, ప్రాణాలు తీస్తాం. జర్నలిస్ట్ శంకర్ కు ఆగని బెదిరింపులు, తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారం చేరవేత. నాకే చెప్తాను కదా రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసి, అరే ప్రవీణు అంటున్నాను. వాళ్ళ భావను మరి నేను ఏందో నాకు అర్థమైతలేదు. ఎందుకుర్రా మీ పని మీరు చేసుకోక మా వృత్తే జర్నలిస్ట్ వృత్తిరా. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గెలిచినాక కొత్తగా పెట్టుకున్నావా ఛానల్, లేకపోతే రేవంత్ రెడ్డి కొత్తగా గెలిచినాక మేము జర్నలిస్ట్గా తయారైనామా? 14-15 సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్ ఉన్నాం. ఇక వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా బెదిరింపులు వస్తాయి, ఇంకా భయపెట్టించాలని చూస్తారు. అందుకే ఒక వేదిక ఏర్పడదాం, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. జర్నలిస్ట్ శంకర్ కు ఆగని బెదిరింపులు, తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారం చేరవేత. మేము ఏదైనా చేయగలమని నిరూపించాం. ఈసారి తప్పించుకున్నావు, మళ్ళీ తప్పించుకోలేవు అని వార్నింగులు, ఇకపై మాట్లాడొద్దంటూ హెచ్చరికలు. ఆఫీస్ పరిసరాల్లో ఇప్పటికీ ఆగని ఎంక్వైరీలు, పైనుంచి ఒత్తిడి అని కేసును పట్టించుకొని పోలీసులు. సంపూర్రి ఒక్క చంపితే వెళ్తుంది సంపూర్రి. మరి ఒక ప్రాణం పోయినాక రేవంత్ రెడ్డి సంగతి ఏందో, వాళ్ళ తమ్ముని సంగతి ఏందో ఢిల్లీ దాకా పోతుంది. మీడియా అంటే వచ్చింది అనుకుంటానేమో మీరు. ప్రపంచాన్ని గడగడగడగడగడలు ఆడిస్తుంది మీడియా. సోషల్ మీడియా ద్వారానే మోడీ గెలిచిండు, సోషల్ మీడియా ద్వారానే రేవంత్ రెడ్డి గెలిచిండు. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇదే సోషల్ మీడియాలో ఇదే జర్నలిస్టులను చంపుతా అంటే ఇక ఇంకెంత అరాచకం ఉంటుందో మీరు అర్థమవుతుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చెప్తుంటారు, కానీ చట్టం ముందు అందరూ సమానం కాదు, ఎప్పుడు సమానం కాదు. చట్టం ముందు కుర్చీలో ఎవడు కూర్చుంటాడో ఆ కుర్చీలో కూర్చున్నోని సంబంధించిన కులం, వాని బంధువర్గం, వానికి సంబంధించిన అనుచరులు మాత్రమే ధైర్యంగా ఉంటారు, మిగతా వాళ్ళందరికీ భయం ఉంటుంది. కాబట్టి కుర్చీలో ఎవడు కూర్చోవాలనేది ఆలోచించరు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చెప్తుంటారు, కానీ చట్టం ముందు అందరూ సమానం కాదు. అధికారంలో ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి, ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉంటాయి. చెప్పినా ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. వాళ్ళు తప్పు చేసిన బాధితుడే దోషిగా నిలబడవలసిన పరిస్థితులను సృష్టిస్తారు. ఎందుకంటే వ్యవస్థల్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఏం చేసినా నడిచిపోతుంది. జర్నలిస్ట్ శంకర్ పై దాడి కేసులోనూ అదే జరుగుతుంది. ఓవైపు కేసును నీరుగార్చే ప్రయత్నం, మరోవైపు ఆఫీస్ పరిసరాల్లో ఆగని రెక్కీలతో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దయచేసి ఎల్బీ నగర్ సిరీస్ రోడ్లో ఎవరైతే తెలంగాణ మీద ప్రేమ ఉన్నదో ప్రజలారా, అక్కడున్న ప్రజలారా, అక్కడున్న యువకులారా, తెలంగాణ మీద ప్రాంతం మీద ఆ మమకారం ఉన్న వాళ్ళారా, జర్నలిస్ట్ శంకర్ కు అండదండలుగా ఉండండి. అక్కడ జర్నలిస్ట్ శంకర్ కు అక్కడ ఒక కాపుగా ఉండండి. మీరు జర్నలిస్ట్ శంకర్ని అక్కడ మీరు రక్షించుకోండి. ఆ ఒక్క గొంతు మూగపోతే చాలా పెద్ద నష్టం. మాట్లాడే గొంతులను మాట్లాడనివ్వండి. ఇప్పుడు ఇంతసేపు ఒక గంట సేపు నుండి ఇక్కడ నేను వార్తలు చదువుతూ విశ్లేషిస్తున్నా కదా, ముఖ్యమంత్రి గారి మీద ఒక్క భూతైన మాట్లాడిందా? ముఖ్యమంత్రి గారి మీద దురుసుగా ఒక చెడ్డ వాక్యాన్ని చేసిందా? మరి ఎందుకు భయపడతాను? ఇక ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడతాను? ముఖ్యమంత్రి గారి మనుషులు ఎందుకు భయపడతాను? వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి ఎందుకు భయపడతాడు? వాళ్ళ మనుషులను ఎందుకు కొట్టు తిట్టు సంపూర్ణ అని చెప్తాను? ఎందుకంటే వార్తలకున్న బలం అది, వార్తల విశ్లేషణలకున్న బలం అది. ఒక జర్నలిస్టు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ గొంతులను ముందే మోపిద్దామని చూస్తాను. ఈరోజు జర్నలిస్ట్ శంకర్ సంపేషన్లు అనుకున్నా. జర్నలిస్ట్ శంకర్ ఒక్కడే ఉన్నాడా తెలంగాణలో? జర్నలిస్ట్ శంకర్ ఒక్కడే ఉన్నాడు అమ్మగోడు తెలంగాణలో? కాదు కదా, కోట్ల మంది, 4 కోట్ల మంది ఉన్నారు. ఈ 4 కోట్ల మందిలో జర్నలిస్ట్ శంకర్ వాళ్ళు లాంటి యువకులు ఇంకా తెరపైకి రానోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మీరు ఆలోచించగలరా? అట్లా ఎంతమందిని చంపుతారు? కాబట్టి జర్నలిస్ట్ శంకర్ ప్రాణానికి చిన్న ముప్పున్నా, చిన్న వేటుబడ్డ రేవంత్ రెడ్డి కుర్చీ కదిలిపోవాలి. ప్రజలారా, రేవంత్ రెడ్డి అహంకారమో నాకు అధికారమో ఉన్నది అనుకుంటే నడవది. దయచేసి ప్రజలంతా ఇది ఆలోచించాలి. ఈరోజు జర్నలిస్ట్ శంకర్ ఇంట్లో జరిగింది, ఇది రేపు ఇంకొకరి ఇంట్లో జరగవచ్చు. ప్రజలకే, ప్రజల ప్రాణాలకే, జర్నలిస్టులకే బాధ్యత లేదంటే, లేకపోతే వాళ్ళ ప్రాణాలకు బాధ్యత లేదంటే, వాళ్ళ ప్రాణాలకు భద్రత లేదంటే ఇక ఎవని ప్రాణానికి ఉన్నట్టు ఇక్కడ? దయచేసి శంకర్ జర్నలిస్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
ముఖ్యంగా నిన్న ఒక అమెరికా నుండి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, ఆంధ్ర ఆయనది. 1,00,000 శంకర్, జర్నలిస్ట్ శంకర్కి సాయం చేయాలని అనుకుంటాడట. డైరెక్ట్ వాళ్ళ భార్య గారి నెంబర్ ఫార్వర్డ్ చేసిన, పైసా చాలా చెడ్డది. ఒకవేళ మన అకౌంట్ నెంబర్ ఇచ్చినాం అనుకో, డబ్బులు పడ్డాయి అనుకో, మాకు కూడా ఖర్చులు ఉన్నాయని వాడుకుంటారు కొందరు. అట్లా చేయొద్దనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళకే చేరాలని డబ్బులతోటి వాళ్ళ భార్య గారితో మాట్లాడి, అమ్మ ఈ ఒక పెద్ద మనిషి ఫోన్ చేస్తాడు మీకు, ఆయన డబ్బులు వేస్తాడు, వేయండి అన్నాడు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ప్రవీణ్ అన్న నేను కొంత మీకు సాయం చేయాలనుకున్నా, ఇప్పటివరకు చేయలేకపోయినా ఒక 2 కంప్యూటర్లు కొనిస్తా అన్నాడు. దానికి ఒక 2-3 నెలల టైం పెట్టిండు. అప్పటి వరకు ఎలక్షన్లు అయిపోతాయి, జర మనం చేయవలసిన వర్క్ చాలా పెద్దగా ఉన్నది. ఆ అన్న కాకపోతే ఇంకొక అన్న ఎవరన్నా ఒక 6 సిస్టాలు అవసరం ఉన్నాయమ్మా, 6 కంప్యూటర్లు అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వర్క్ ఒక చిల్క ప్రవీణ్నే నేనే చేస్తాను. థంబ్నెయిల్స్ కానీ, మాట్లాడడం కానీ, వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ నేను చేస్తున్నా. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరమే. మీరు ఒక 6 కంప్యూటర్లు కొనిస్తే ఇక మీ పక్షాన మీకు రావాల్సిన హక్కుల కోసం ఇంకెంత కొట్లాడాలో అంత కొట్లాడతాం ఇక. కానీ జర్నలిస్ట్ శంకర్కి సంబంధించిన, ఆయన ప్రాణానికి సంబంధించిన పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే. ఏం జరిగినా ఆయనదే. ఇక అప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో ఉన్నా, లేకపోతే ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్న ప్రజా పరిపాలన భవన్ అక్కడ ఉన్నా కూడా జనం అక్కడికే పోతారు, ఏం చేయాలో చేస్తారు.